జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్నాము మాల్యాల ఎస్సీ హాస్టల్లో చదివే ఇద్దరు విద్యార్థుల మృతిపై వివాదం చెలరేగింది. నిన్న హాస్టల్ సమీపంలో ఉన్న కుంటలో పడి విష్ణు, సుశాంత్ అనే ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. హాస్టల్ నిర్వహణలో వైఫల్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మంత్రి వచ్చి మాట్లాడే వరకు డెడ్ బాడీలు తీసుకెళ్లేది లేదని జగిత్యాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. హాస్టల్లో పరిస్థితులు బాగోక విద్యార్థులు బహిర్భూమికి బయటికి వెళ్లారంటున్నారు తల్లిదండ్రులు. చెప్పకుండా ఈతకు వెళ్లారని హాస్టల్ వైపు నుంచి వినిపిస్తున్న వాదన. పిల్లగాళ్ళు బయట జగిత్యాల జిల్లా మాల్యాల ఎస్సీ హాస్టల్లో 5వ తరగతి చదువుతున్న విష్ణుకి 11 ఏళ్లు, 4వ తరగతి చదువుతున్న సుశాంత్ కి 10 ఏళ్లు. వీళ్ళిద్దరూ నిన్న హాస్టల్లో కనిపించకుండా పోయారు. ఆ విషయాన్ని పోలీసులకు, కుటుంబానికి సమాచారం ఇచ్చారు హాస్టల్ నిర్వాహకులు. అయితే కాసేపటికి వాళ్ళిద్దరూ హాస్టల్ వెనుకే ఉన్న కుంటలో శవాలై తేలారు. బహిర్భూమికి వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈతకి వెళ్లి ఉంటారని, చేపలు పట్టడానికి వెళ్లి ఉంటారని మరో 2-3 వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా గానీ మంత్రి వచ్చి సరైన స్పష్టత ఇచ్చే వరకు పిల్లల మృతదేహాలను తీసుకెళ్లేది లేదని తల్లిదండ్రులు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నిరసనకు దిగారు. పేరు పిల్లగాళ్ళు ఏమో బాయల పడ్డారో మీరు ఈ చెరువులో పడ్డారో మాకు తెలియదు. చనిపోయారు, హాస్పిటల్ తీసుకొచ్చినాం, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పారు. మేము ఇప్పుడే వచ్చినాం. సార్ ఏది మాట్లాడలేదు కదా, మాట్లాడితే మేము మాట్లాడతాం. సార్ మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం. మరి సార్ మాట్లాడలేదు కదా, వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారో తీసుకున్నప్పుడు మాట్లాడతాం. ఏ క్లాస్ చదువుతున్నాం? ఎన్ని కేర్స్ అంటే మాకు తెలియదు, మా వాళ్ళకు తెలుసు. సార్